పాత్రికేయ మిత్రులకు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నమస్కారం. రస్మయ్య బాలకృష్ణ గారు మాట్లాడుతూ వీళ్ళకు ప్రశ్న పెట్టి మేము ఉప ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కాలబేరం చేసినామని చెప్పి చెప్తున్నారు. పైసలు నువ్వు వర్క్ చేయించిన పైసలు మొత్తం డ్యూ నా 50 కోట్ల బిల్లును సగం మా ఎమ్మెల్యే గారు ఇప్పిమని చెప్పేసి మాట తీసుకోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. రస్మయ్య బాలకిషన్ కవంపల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఏ ఊళ్ళో దళిత బంధు ఇచ్చినావు, ఎంతో కమిషన్లు తీసుకున్నావు, ఎక్కడెక్కడ భూమి ఇచ్చినావు, వాళ్ళ దగ్గర ఎకరానికి ఎంత తీసుకున్నావు, లిస్టు మొత్తం మా దగ్గర ఉన్నది. గూడెంలో మాంకాల సీను దళిత బిడ్డ, నీకు డబ్బులు ఇవ్వలేక, నీ కార్యకర్తలకు నీ నాయకులకు డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య క్యాంప్ ఆఫీస్ సాక్షిగా నీ క్యాంప్ ఆఫీస్ కూడా అగ్ని అంటుపెట్టుకొని చచ్చిపోవడం జరిగింది. మర్చిపోయినావు బిడ్డ. ఖబర్దార్ రస్మయ్య బాలకిషన్, నీ ఫామ్ హౌస్ కూడా అప్పుడే దున్నుతామని చెప్పేసి వచ్చినాం. పోలీసులను పెట్టుకొని నువ్వు మమ్మల్ని అరెస్ట్ చేయించడం జరిగింది. అప్పుడు కూడా డబ్బుల రోడ్డు కోసం మేము ధర్నా చేస్తే 2 రోజులు దిగ్బంధం చేసి మా ఎమ్మెల్యే గారితో మమ్మల్ని జైల్లో పెట్టడం జరిగింది. నీ టీఆర్ఎస్ గుండాలను నాయకులు పెట్టి మమ్మల్ని రాళ్లతోటి నీరు కొట్టిపించి చెప్పులు ఇసిరేసారని ఒక కేసు పెట్టించి అన్యాయంగా మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ పేషీలకు పోలేక చెప్తాను మేము ఇప్పటికీ. అదేవిధంగా పార్వేళ్ళ గ్రామంలో ఓ ఎరకలైనతోటి మా ఎమ్మెల్యే గారిని తిప్పించి వానికి ఇన్ని పైసలు ఇప్పించి, ఇంకోనికి వీడియో తీసిన పైసలు ఇప్పించి అన్యాయంగా మా ఎమ్మెల్యే గారిని నోటికి రాని మాటలు తిప్పి మమ్మల్ని ఎమ్మెల్యే గారిని తిప్పించినాం. అప్పుడే అధికారం లేకుండా బిడ్డ ఆడిపోయి వాడిని కొట్టేసినాం. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం. నీ దగ్గర పనిచేసే కార్యకర్తలు నాయకులు, నువ్వు వేసే ఇంగిలి బిస్కెట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కావచ్చు. కానీ బిడ్డ కవంపల్లి దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం కవంపల్లి కోసం ప్రాణమించే వీర సైనికులను బిడ్డ. ఒక్కసారి కవంపల్లికి ఏమన్నా అంటే సీరి నరికి పోగులు పెడతాం. ఖబర్దార్ రస్మయ్య బాలకిషన్.